హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామమ్మా. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. హిందూ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాము. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా వీడియో చూడడం వల్ల ఉపయోగం ఉండదు. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము హిందూ న్యూస్ పేపర్ బోర్డు మీద కనిపిస్తోంది. ఇది జూలై 14th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఉన్నాము. ఒక పెద్ద ఆర్టికల్ అయితే మీకు న్యూస్ పేపర్ కనిపించదేమో అని కంగారు పడకండి, నేను జూమ్ చేస్తాను. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వొకాబులరీ చూస్తే ఇంప్లిసిట్ అన్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంప్లిసిట్? ఇంప్లిసిట్ అంటే సింపుల్గా చెప్పాలంటే దేని గురించైనా ఇండైరెక్ట్గా మెన్షన్ చేయడం అనమాట. సో ఇంప్లిసిట్గా చెప్పడం అంటే ఇండైరెక్ట్ మెన్షన్. ఏదైనా ఒక విషయాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పడాన్ని ఏమంటామంటే ఇంప్లిసిట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇంప్లిసిట్ అంటే కొంచెం క్లియర్గా లేకపోవడం. నేను నా ఫ్రెండ్ని ఒక హెల్ప్ అడిగాను, వాడు చేస్తారన్నాడా చేయనన్నాడా నాకు అర్థం కాలేదు, కొంచెం ఎక్కడో క్లారిటీ మిస్ అయింది అనుకో, దాన్ని ఏమంటామంటే ఇంప్లిసిట్ అంటాం. దాన్ని ఏమంటాం? ఇంప్లిసిట్ అంటాం. బట్ ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు దాన్ని బట్టి మీరు. ఎక్స్ప్లిసిట్ అంటే వెరీ క్లియర్, ఇంకా అందులో డౌట్ లేదు. ఎక్స్ప్లిసిట్ అంటే చాలా స్పష్టంగా, వెరీ క్లియర్. ఒక టీచర్ అనేవాడు ఏ మాట మాట్లాడినా, ఏ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఎక్స్ప్లిసిట్గా చెప్పాలి, అంటే క్లియర్గా చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ మంచి వర్డ్స్ ఉన్నాయి. ఇక తర్వాత చూడండి, లూమ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. LOOM, లూమ్. యాక్చువల్గా చెప్పాలంటే లూమ్ అంటే ఏంటంటే చాలా పెద్దగా కనిపించడం అనమాట. లూమ్ అంటే ఏంటంటే ఎపియర్ లార్జ్, చాలా పెద్దగా కనిపించడం. నేను నిన్న నైట్ రోడ్డు మీద వెళ్తున్నాను, ఎదురుగుండా గోడ ఉంది, నా వెనకేమో ఒక లైట్ ఉంది, స్ట్రీట్ లైట్ ఉంది. దానివల్ల ఏమైంది, ఆ షాడో చాలా పెద్దగా కనిపించింది నాకు. సో లూమ్ అంటే ఎపియర్ టు బి వెరీ లార్జ్. లూమ్ అంటే ఎపియర్ టు బి వెరీ లార్జ్. ఓకే, అయితే ఇందాక ఎక్స్ప్లిసిట్, ఇది కూడా ఎక్స్ప్లిసిట్లీ, ఇది ఒకటే. ఎక్స్ప్లిసిట్ అనేది యాడ్జెక్టివ్ ఫామ్, ఎక్స్ప్లిసిట్లీ అనేది యాడ్ వర్బ్. ఏదేమైనా కూడా మీనింగ్ ఒకటే. ఎక్స్ప్లిసిట్లీ అంటే స్పష్టంగా, క్లియర్లీ అని రాసుకోండి. డాగ్మా చాలా ఇంపార్టెంట్ వర్డ్, స్టార్ మార్క్ పెట్టుకోండి. డాగ్మా అంటే ఒక బలమైన విశ్వాసం, ఏ బిలీఫ్. డాగ్మా అంటే ఏంటంటే ఒక బిలీఫ్ అనమాట. డాగ్మా అంటే ఏంటి? ఒక బిలీఫ్ అనమాట. డాగ్మా అంటే ఒక బిలీఫ్. బైగాట్రీ అంటే విపరీతమైన సపోర్ట్. జనరల్గా పార్షియాలిటీ అంటాం, రాసుకోండి. బైగాట్రీ అంటే చాలా ఎక్కువ పార్షియాలిటీని చూపించడం అనమాట. అంటే మితిమీరిన సపోర్టు ఒకవైపు ఇవ్వడాన్ని ఏమంటామంటే బైగాట్రీ అంటాం. మీకు అర్థమయ్యేలా చెప్పనా? రిలీజియస్ బైగాట్రీ అని ఒక వర్డ్ ఉంటుంది, మతోన్మాదం అంటాం. అంటే ఒక మతం అంటే మరీ ఎక్కువ పిచ్చి, వేరే మతాలంటే కోపం, అలా. సో బైగాట్రీ అంటే మితిమీరిన ఇష్టం అని రాసుకోండి, మితిమీరిన సపోర్ట్ అని రాసుకోండి. ఇది పాజిటివ్ వర్డ్ ఏం కాదు, నెగిటివ్ వర్డ్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే పాడు చేయడం, డిస్ట్రాయ్. ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే నాశనం చేయడం. ఇంకా చెప్పాలంటే అవకాశాన్ని మనం యూజ్ చేసుకుని, అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం. అడ్వాంటేజ్ తీసుకుని ఎవరినైనా పాడు చేయడం, దేన్నైనా పాడు చేయడాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఇది నేను హైలైట్ చేయలేదు, మీ అందరికీ తెలుసని, అయినా కూడా చెప్తాను. సూపర్స్టిషన్ అంటే మూఢనమ్మకం. సూపర్స్టిషన్ అంటే ఏంటి? మూఢనమ్మకం, మూఢనమ్మకం. ఓకే, అలా చూసుకుంటూ వెళ్తే మనకి చెరిష్ అనే వర్డ్ వచ్చింది. చెరిష్ అంటే చాలా ఆనందంగా ఫీల్ అవ్వడం. చెరిష్ అంటే ఫీల్ వెరీ హ్యాపీ. మీరు మంచి మంచి పొజిషన్స్లోకి వెళ్ళి, టాప్ పొజిషన్స్లోకి వెళ్ళి మంచిగా సక్సెస్ అయితే లైఫ్లో మీ పేరెంట్స్ చెరిష్ అవుతారు, హ్యాపీ అవుతారు. అప్హోల్డ్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం. అప్హోల్డ్ అంటే మద్దతు, అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం, సపోర్ట్. ఆటోనోమీ అంటే మీకు తెలుసు కదమ్మా, వన్ సైడ్. ఆటోనోమీ అంటే ఇంకా వన్ సైడ్ అనమాట, వన్ సైడ్. అంటే ఆటోక్రటిక్ గవర్నమెంట్ అంటామే, అలా అనమాట. ప్రివిలేజెస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే బెనిఫిట్స్, లాభాలు, ప్రత్యేక లాభాలు. సో ప్రివిలేజెస్ అంటే రాసుకోండి బెనిఫిట్స్. ప్రివిలేజెస్ అంటే రాసుకోండి బెనిఫిట్స్. థియోక్రటిక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థియోక్రసీ? థియో అంటే దేవుడు, సో దేవుడికి సంబంధించినట్టు అని రాసుకోవచ్చు. థియోక్రటిక్ అంటే రిలేటెడ్ టు గాడ్.
థియో అంటే దేవుడు. నేను మీకు చాలా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చెప్పాను. దేవుడు అంటే భయాన్ని ఏమంటాము, దేవుడు అంటే ఇష్టాన్ని ఏమంటాము, అలా ఏంటంటే దేవుడికి సంబంధించిన పరిపాలన ఏమంటాము, థియోక్రసీ, థియాలజీ, థియోఫోబియా, థియోమానియా, అలా థియోక్రటిక్ అంటే దేవుడికి సంబంధించి రిలేటెడ్ టు గాడ్. ఇక ప్రపోనెంట్స్ అంటే విపరీతంగా ఇష్టపడేవారు, మద్దతుదారులు అంటాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రపోనెంట్స్ ఆఫ్ హిందుత్వ అన్నాడు. ఏమన్నాడు? ప్రపోనెంట్స్ ఆఫ్ హిందుత్వ అంటే హిందుత్వాకి మద్దతుదారుల్ని ప్రపోనెంట్స్ అంటాం. సో ప్రపోనెంట్స్ అంటే ఏంటంటే సపోర్టర్స్ అని రాయండి. స్ట్రాంగ్ సపోర్టర్స్, ఆషామాషి సపోర్టర్స్ కూడా కాదు. ప్రపోనెంట్స్ అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్స్, బలమైన మద్దతుదారులు. డిఫై చేయడం అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం. డిఫై చేయడం అంటే వ్యతిరేకించడం, అపోజ్ చేయడం. ప్రివెయిల్ అంటే గెలవడం, ఓడించడం. మామూలుగా రెండు మీనింగ్స్ వస్తాయి. ప్రివెయిల్ అంటే ఉండడం అన్న మీనింగ్ వస్తుంది, ఎగ్జిస్ట్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకో మీనింగ్ ఏంటంటే ఓడించడం, విన్. మనం మన లైఫ్లో ఉండే కష్టాలను ఓవర్కమ్ చేయాలి. వీ మస్ట్ ప్రివెయిల్ ఓవర్ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్. అలా. సో ప్రివెయిల్ అంటే మీరు ఇదిగో ప్రివెయిల్ ఓవర్ అంటే గెలుపు పొందడం. మీకు ప్రెపోజిషన్స్లో చాలా ఇంపార్టెంట్ కేస్ అది. ప్రివెయిల్ ఓవర్, ప్రివెయిల్ ఓవర్. సో ప్రివెయిల్ ఓవర్ అంటే గెలుపు పొందడం అనమాట, గెలవడం. కాన్సిక్రేషన్, మంచి వర్డ్ ఇది. కాన్సిక్రేషన్ అంటే దేన్నైనా చాలా పవిత్రంగా చూడడం. సో కాన్సిక్రేషన్ అంటే సింపుల్గా రాసుకుంటే రెస్పెక్ట్ అని రాసుకోండి. కొంచెం ఇంకా క్లియర్గా రాయాలంటే కన్సిడర్ సంథింగ్ హోలీ. హోలీ అంటే పవిత్రం, పవిత్రత. దేన్నైనా మనం చాలా పవిత్రంగా కానీ చూసుకుంటే దాన్ని ఏమంటామంటే కాన్సిక్రేషన్ అంటాం. అంటే కన్సిడర్ సంథింగ్ వెరీ హోలీ, పవిత్రంగా చూసుకోవడం అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. కాన్సిక్రేషన్ అంటే పవిత్రంగా చూడటం, గౌరవం ఇవ్వడం. దానికి ఆపోజిట్ ఏంటో తెలుసా? డెసిక్రేషన్. డెసిక్రేషన్ అంటే పవిత్రదాన్ని అపవిత్రం చేయడం, ఇన్సల్ట్ చేయడం, డెసిక్రేషన్ అంటాం. దేవుడికి సంబంధించిన దాన్ని అవమానిస్తే బ్లాస్ఫెమీ అంటాం, బ్లాస్ఫెమీ. అవన్నీ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వచ్చేస్తాయి. ఆస్పీషియస్, ఇదేం పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, అయినా చెప్తున్నాను. ఆస్పీషియస్ అంటే ఆస్పీషియస్ అంటే ఏంటంటే చాలా సుముహూర్తం అంటాం మనం. ఆస్పీషియస్ అంటే ఏంటి? సుముహూర్తం, సుముహూర్తం. మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం ఆస్పీషియస్ మూమెంట్లో చేయడానికి ట్రై చేస్తాం. అంటే వెరీ గుడ్ ఒకేషన్. ఆస్పీషియస్ అంటే గుడ్ ఒకేషన్, సుముహూర్తం. మ్యాండేట్ అంటే బాధ్యత, రూల్. అది మ్యాండేట్ అంటే రూల్, డ్యూటీ అన్నమాట. మ్యాండేట్ అంటే రూల్, డ్యూటీ. మనకి ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఎక్కడో ఒకటి మ్యాండేట్ వస్తుంది, రైట్? ఇక పెర్సువేషన్ అనేది నౌన్ ఫాము, దానికి వెర్బ్ ఫామ్ ఏంటంటే పెర్సువేడ్. సో పెర్సువేషన్ అంటే కన్విన్స్ అని రాయండి సింపుల్గా. నేను ఒక వ్యక్తిని పెర్సువేడ్ చేయడం అంటే ఆ వ్యక్తిని నేను కన్విన్స్ చేయడం అని రాయండి. సో పెర్సువేడ్ చేయడం అంటే కన్విన్స్, పెర్సువేడ్ చేయడం అంటే కన్విన్స్. ట్రయంఫ్ అంటే ఏంటంటే గెలవడం. ట్రయంఫ్ అంటే ఏంటంటే గెలవడం లేదా గెలుపు పొందడాన్ని ఏమంటామంటే ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే గెలవడం లేదా గెలుపు పొందడం. మనం మన లైఫ్లో, మనం మన కెరియర్లో గెలిచి తీరాలి. ఇందాక గెలవడానికి ఒకటి చెప్పాను, ప్రివెయిల్ ఓవర్. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ట్రయంఫ్. ఈ వీడియోలో నేను ఈ వొకాబులరీ అయితే చెప్తున్నాను. ఇంకా చాలా వొకాబులరీ ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు స్టాప్ హియర్ విత్ దీస్ వర్డ్స్. ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవాలి. క్వాలిటీ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నేను ఏం చేస్తానంటే మీకు ఇందులో కొన్ని వర్డ్స్ ఇస్తాను, హోంవర్క్. 3 వర్డ్స్ ఇస్తాను. ఆ 3 వర్డ్స్తో మంచి మంచి ఎగ్జాంపుల్, ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్, 3 ఎగ్జాంపుల్స్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఓకేనా? సో పెర్సువేషన్ చాలా మంచి వర్డ్ అమ్మా. సో పెర్సువేషన్ చేయడం అంటే కన్విన్స్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. అండ్ నాకు చాలా ఇష్టమైన వర్డ్ అని చెప్పాను, ప్రివెయిల్ ఓవర్, గెలవడం. సో ప్రివెయిల్ ఓవర్తో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. ఇక తర్వాత ప్రపోనెంట్స్. ప్రపోనెంట్స్ అంటే మద్దతుదారులు, సపోర్టర్స్, వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్స్. ప్రపోనెంట్స్ అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్స్. సో ప్రపోనెంట్స్తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే మీరు తయారు చేయండి. ఈ 3 వర్డ్స్తో 3 ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అంతేకాకుండా మనం చేస్తున్నాయి శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని కూడా షేర్ చేసుకోండి. వీడియో చూడటం ఇంపార్టెంట్ కాదు, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చూడండి. వొకాబులరీని మనం
ఒక్క రోజులో, ఒక్క వారంలో, ఒక్క నెలలో నేర్చుకోలేము. కనీసం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ముందు మనం వొకాబులరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ రాసేటప్పటికి మంచి నాలెడ్జ్ వస్తుంది. ఏం లేదు, నేను చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రాంలో ప్రతిరోజు ఒక 10 నుంచి 20 వర్డ్స్ చెప్తున్నాను కదా. మినిమం 10, మ్యాక్సిమం 20-25 చెప్తున్నానుగా. అవన్నీ బుక్లో రాసుకుంటే ఒక మంత్ అయ్యేటప్పటికే ఈజీగా మీకు చాలా వర్డ్స్ అయితే వస్తాయి. అలా మీరు రెగ్యులర్గా కొన్ని వర్డ్స్ని వీడియో చూస్తూ రైటింగ్ నోట్స్ రాసుకోండి. హోంవర్క్ చేయడం మర్చిపోకండి. మీరు పంపుతున్న మెసేజెస్ ప్రతిదీ నేను చూస్తున్నాను, స్టడీ చేస్తున్నాను. నెక్స్ట్ శ్యామ్ సాస్ వొకాబులరీ వీడియోలో కలుస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అనుకుంటే, సిన్సియర్గా, జెన్యూన్గా ఈ వీడియో వాళ్ళకి ఉపయోగం ఉంటుందంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.